అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు చాలా యూస్ఫుల్ టాపిక్ నేర్చుకోబోయే ముందు నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఫన్నీ ఛాలెంజ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా ఈరోజే మనం కొత్తగా చూస్తుంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఫన్నీ క్విజ్ అనేది ఎందుకు ఇచ్చాను అనేది. సో నేను ఇచ్చినటువంటి ఫన్నీ ఛాలెంజ్ వచ్చేసరికి హూ సేస్ మమ్మీ క్యారీ మీ ఎవ్రీ 10 seconds, ప్రతి 10 secondsకి మమ్మీ నన్ను ఎత్తుకో అని ఎవరు అడుగుతారు? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇన్ఫాంట్ అంటే మీ ఏజ్ లిమిట్ గుర్తు తెచ్చుకోండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు రిపీట్ అయితే చెయ్యను. అడల్ట్ అడిగే ఛాన్స్ లేదు. ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి? టాడ్లర్ కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టాడ్లర్ యొక్క ఏజ్ లిమిట్ ఎంత? 1 year అబోవ్ నుంచి 3 years బిలో అనమాట. సో అర్థమైంది కదా, చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సూపర్, ఇలాగే కంటిన్యూ చేయండి. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నాయి, ప్రజెంట్ కూడా బాగా అందరూ వాడే పదాలు కొన్ని నేర్చుకుందాం మనం. దాన్ని నేను ఫన్నీ వేలో మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, అవి ఏంటియో గెస్ చేయండి. అట్లీస్ట్ సరికి మీ టీచర్ కనుక మీరు రోజు వర్క్ చేయకుండా వెళ్తే మీ టీచర్ ఇచ్చే పనిష్మెంట్ ఏంటి? ఫస్ట్ క్లూ. నెక్స్ట్ నీ హ్యాండ్ రైటింగ్ చూసి అరే సేమ్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్లా ఉంది అంటారు. అదే దాన్ని సింపుల్గా ఏ వర్డ్ యూజ్ చేసి వొకాబులరీ చెప్తాము? నెక్స్ట్ మీకు క్రష్ ఉన్న అమ్మాయిని చూసి మీరు ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతారు, అంటే ఏం చేస్తున్నట్టు మీరు? సో ఈ ఫన్నీ వేలో నేను చెప్పాను, మీరు అట్లీస్ట్ గెస్ చేసి చెప్పండి. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోయే పదాల్లో ఈ మూడింటికి ఏమి రిలేటెడ్ అనేది మీరు చెప్పండి. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి సీరియల్స్. ఎలా పలకాలి? సీరియల్స్ అని పలకాలి. సీరియల్స్ అనగానే మీరు రోజు డైలీ టీవీలో చూసే సీరియల్స్ కావండి. ధాన్యం తెలుసు కదా మనందరికీ, మనం తినే అన్నం అందరికీ తెలుసు, నేనేం చెప్పక్కర్లా. సో ధాన్యం లేదు అంటే తృణధాన్యాలు అని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సీరియల్స్ అని చెప్పాలండి. సో అంటే ఏమేమి వస్తాయి అంటే బార్లీ, గోధుమ, ఓట్స్, ఇలా అన్నీ మనకు తెలుసు కదా. ఏవైతే మనం ధాన్యం రూపంలో తింటామో మన బాడీకి ఎనర్జీ రావడం కోసం వాటినే తృణధాన్యాలు లేదా ధాన్యాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. సో సీరియల్స్ అనేది నౌన్ అండి. దీన్ని మనం చంకు మెథడ్ అంటే ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. అంటే ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా, ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఈజీగా పలకడం కోసం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడం కోసం ఈ మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. అంటే మనం ఎలాంటి నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెథడ్ అంటారు. చంక్స్ అంటే ముక్కలుగా విడదీయడం. విడదీసిన ముక్కల్ని ఏమంటామంటే సిలబల్స్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సీరియల్స్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 syllables ఉన్నాయి. సో ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. సీరియల్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రైస్ అండ్ వీట్ ఆర్ కామన్ సీరియల్స్ ఇన్ ఇండియా. సో ఇది మనందరికీ తెలుసు, రోజు చేసే పనే, మనం తినేది కూడా అవే కాబట్టి. అంటే భారతదేశంలో బియ్యం మరియు గోధుమలు సాధారణ ధాన్యాలు, అంటే రోజు తినే ధాన్యాలు అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చిల్డ్రన్ షుడ్ ఈట్ హెల్దీ సీరియల్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. చిల్డ్రన్ షుడ్ ఈట్ హెల్దీ సీరియల్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. షుడ్ అంటున్నారు అంటే మనం ఇక్కడ చెప్తున్నాం ఏమని? పిల్లలు ఉదయాన్నే ఆరోగ్యకరమైన ధాన్యాలు తినాలి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా సీరియల్స్ అంటే ఏంటి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, హెజిటేట్ అని పలకాలండి. ఇది చాలా రెగ్యులర్గా వినే పదమే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, కానీ ఎప్పుడూ కూడా వాడే పదమే అన్నమాట. హెజిటేట్ అంటే సంకోచించడం,
సందేహించడం. అంటే ఏదైనా సరే చేయాలి అంటే ఫియరు, డౌట్తో, షైనెస్ అంటే సిగ్గుతో ఆగిపోవడం అన్నమాట. సో అర్థమైంది కదా హెజిటేట్ అంటే ఏంటి. జనరల్గా హెజిటేట్ అనేది మనం చేసే పని కాబట్టి వెర్బ్ కింద కన్సిడర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సింపుల్గా ఏమని వాడుతూ ఉంటాం, పాజ్, డిలే, వెయిట్, ఫియర్, డౌట్, షైనెస్ అని చెప్పాల్సిన సందర్భంలో హెజిటేట్ అని వాడచ్చండి. మనం మాట్లాడే ఇంగ్లీష్ని బట్టి మనకి ఇంగ్లీష్ వచ్చా రాదా అనేది ఎదుటివాడు వెంటనే ఐడెంటిఫై చేస్తారు. సో మీరు ఎంతప్పటికీ బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ కాకుండా ఇప్పుడు మనం నేర్చుకునే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు మాట్లాడేటప్పుడు వాడండి. వాడితేనే మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ పాయింట్ ఎవరు మర్చిపోవద్దు. చంకు మెదడు ద్వారా హెస్ ఈ టేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఎస్ ప్లేస్లో హెసిటేట్ కదా రావాలి కదా మేడం అని మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చూడండి. హెజిటేట్ అని పలకాలి. ఇలాంటి ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ కొద్దిగా ఫోకస్ చేయండి. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్, డోంట్ హెజిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడగడానికి సంకోచించవద్దు అని అర్థం అన్నమాట. అంటే సిగ్గుపడద్దు, సందేహపడద్దు అని అర్థం. చాలామంది పక్కన వాళ్ళతో మాట్లాడడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు కదా, సేమ్ అదే అర్థం అండి హెజిటేట్ అంటే. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, క్రిటిసిజం. క్రిటిసిజం అని పలకాలి. క్రిటిసిజం అంటే మనం జనరల్గా మనం వాడుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం ఎప్పటి నుంచో ఇప్పటిదాకా. సో క్రిటిసిజం అంటే విమర్శ, తప్పొప్పులు వేరే వాళ్ళలో వెతకడం, కనిపెట్టడం, ఏంటి నింద, వంకలు పెట్టడం, వేరే వాళ్ళని హేళనగా మాట్లాడడం, లోపాలు వెతకటం అని అర్థం అండి. అంటే ఇక్కడ క్రిటిసిజం అనేది రెండు సందర్భాలు, రెండు కాంటెక్స్ట్లో వాడతాము మనం. ఒకటి నెగిటివ్ సెన్స్, ఇంకొకటి కన్స్ట్రక్టివ్ సెన్స్. అంటే వేరే వాళ్ళకి బ్లేమ్ చేయడానికి వాడచ్చు, వేరే వాళ్ళని ఎదగడానికి ఉపయోగించవచ్చు. అవి ఏంటి అంటే నింద అంటే వాళ్ళని నెగిటివ్గా, వాళ్ళని డిగ్రేడ్ చేసి, వాళ్ళకి అంటే సాధించాలి అనుకున్నది కూడా నీకు టాలెంట్ లేదు, నువ్వు ఇంకెప్పటికి పైకి రావు, ఇలాంటి మాటలు అనగానే నిజంగానే కొంతమంది ఆగిపోతారు. ఇవేంటి అంటే నెగిటివ్ సెన్స్లో అంటే నింద. నెక్స్ట్ విమర్శ. విమర్శ అంటే కన్స్ట్రక్టివ్ సెన్స్, అంటే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అన్నమాట. నువ్వు ఎదగాలి, వాడు కామెంట్ చేశాడు, వాడు నన్ను విమర్శించాడు కాబట్టి నేను ఎదిగి చూపించాలి అనే సందర్భం అన్నమాట. సో అర్థమైంది కదా క్రిటిసిజం అనేది మనం ఎలాంటి కాంటెక్స్ట్లో వాడతాము అనేది. సో జనరల్గా మనం జడ్జిమెంట్, కామెంట్, కామెంటరీ, అనాలిసిస్, రివ్యూ, నోటీస్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో క్రిటిసిజం అని వాడచ్చండి. చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్. దీన్ని క్రిటిసిజం అని చంకు మెదడు ద్వారా ఈజీగా పలకగలుగుతాం, ఈజీగా స్పెల్లింగ్ అనేది రాయగలుగుతాం. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, హీ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ కమింగ్ లేట్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు ఆలస్యంగా రావడం వల్ల విమర్శకు గురయ్యాడు. ఏమని, అరే వీడు రోజు లేటేరా, లేట్ కమ్మర్రా అంటూ ఉంటారు కదా. సో అదే అన్నమాట ఎగ్జాంపుల్. అర్థమైంది కదా, ఎలాంటి డౌట్ లేకుండా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎండ్లెస్. ఎండ్లెస్ అంటే అంతులేని, తుదిలేని, నిరంతరంగా కొనసాగేది, అపరిమితమైన అని అర్థం అన్నమాట. సో ఇది కూడా మనం ఎక్కువగా వాడే ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా వాడుతున్నాం. సో ఎండ్లెస్ అంటే మనం ఒక గుణం, లక్షణాన్ని తెలుపుతున్నాం కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే మనం దీన్ని సింపుల్గా ఎలా వాడుతూ ఉన్నాం, ఇన్ఫైనైట్, లిమిట్లెస్,
వ్యాస్ట్, అన్లిమిటెడ్, బౌండ్లెస్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎండ్లెస్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో మనం చంకు మెథడ్ ద్వారా అండ్ లెస్ అని విడదీసి పలకగలుగుతాము ఈజీగా. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హ్యాస్ ఎండ్లెస్ లవ్ ఫర్ హిజ్ మదర్. హీ హ్యాస్ ఎండ్లెస్ లవ్ ఫర్ హిజ్ మదర్. తన తల్లిపై అతనికి అంతు లేని ప్రేమ ఉంది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్కై లుక్స్ ఎండ్లెస్. మనందరికీ తెలుసు ఆకాశం అంతం లేనిదిగా కనిపిస్తుంది. దానికి ఎండ్ ఎక్కడో తెలీదు, స్టార్టింగ్ ఎక్కడో తెలియదు. ఎక్కడ చూసినా ఆకాశం అయితే ఉండిద్ది కదా. సో ఇలాంటి సందర్భాల్లో ఎండ్లెస్ వాడతామన్నమాట. సో మీకు అర్థమైంది కదా క్లియర్గా. నేను మీకు ఆల్రెడీ ఫన్నీ ఛాలెంజెస్ 3 ఇచ్చాను, ఇది 4వ ఛాలెంజ్. సో ఈరోజు నేను ఇవ్వబోయే టెస్ట్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ అని ఎవరిని అంటాము అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ఫన్నీగా మీకు ఇచ్చిన క్లూస్ ఎంతమంది కరెక్ట్గా నేను చెప్పిన వర్డ్స్లో కరెక్ట్గా చెప్తారు గెస్ చేసి అనేది లిటరల్లీ ఎదురు చూస్తాను. ఈ వీడియో కింద ఎంతమంది కరెక్ట్గా చెప్తారు అనేది. వీడియో కూడా మనందరికీ యూస్ఫుల్లే, మీకు నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజు కొత్తగా చూస్తున్నట్లయితే మీ గ్రోత్కి మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.